మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మెల్లూరు గ్రామ శివార్లోని హల్దీ వాగు నుండి అక్రమ ఇసుక రవాణా చేస్తున్నారని గ్రామ సర్పంచ్ రంగారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని మండలాలకు చెందిన అధికారులు ఇందిరమ్మ ఇళ్ల పేరిట అనుమతులు మంజూరు చేయడంతో వాగు నుండి ఇసుక తరలిస్తున్న కొందరు వ్యక్తులు అక్రమ రవాణా చేస్తున్నారని ఆరోపించారు. ఇసుక నిల్వలు తగ్గిపోవడంతో భూగర్భ జలాలు అడుగంటిపోతాయని, దీంతో రైతులకు నష్టం ఏర్పడే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక అనుమతులు ఇవ్వకూడదని కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు సర్పంచ్ రంగారెడ్డి, నారాయణ రెడ్డి, భానూరి శ్రీనివాస్ గౌడ్, వార్డు మెంబర్లు కళ్యాణిరాజ్, వెంకట్, భాస్కర్, సంజు, వెంకట్, ఉప సర్పంచ్ లావణ్యరాజ్, భానూరి బాబుగౌడ్, అంజిరెడ్డి, రాజిరెడ్డి, గ్రామస్తులు, యువకులు పాల్గొన్నారు. నెల్లూరు గ్రామ ప్రజల నుంచి తెలియజేస్తున్న ఏంటంటే కలెక్టర్ గారు కానీ, ఆర్డీఓ గారు కానీ, ఎంఆర్ఓలు కానీ ఒక 4-5 మండలాల నుంచి అసలు ఇసుక నిల్వలు ఉన్నాయా లేదా అనే ఆలోచన లేకుండా పర్మిషన్ రాసుకుంటూ ఇస్తున్నారు. ఇందిరమ్మ ఇల్లు పేరు మీద చెప్పి అక్రమంగా రవాణా చేస్తున్నారు. ఇసుకను 5,000, 10,000 ట్రిప్పులే అమ్ముకుంటున్నారు. దయచేసి మా దగ్గర నిల్వలు ఉన్నాయా లేవా అనేది చూసిన తర్వాత మీరు పర్మిషన్లు ఇవ్వండి. మాకు ఇప్పుడు త్రాగునీరుకి కానీ సాగునీరుకి కానీ చాలా ఇబ్బంది అవుతుంది. ఫిల్టర్ బౌల్లు ఉన్నాయి, రింగులు ఉన్నాయి, అందులో వాటర్ అనేది గ్రౌండ్ వాటర్ తగ్గిపోయింది. వీటి పక్క నుంచే ఇసుక తవ్వుకెళ్తున్నారు. నైట్లో కూడా జరుగుతున్నాయి. మా విలేజ్లో మాత్రం 2 నెలల నుంచి కట్టడి చేశాను. మా విలేజ్ నుంచి ఎలాంటి బండ్లు దిగట్లేదు. ఇంటికి మాత్రం అవసరం ఉంటే తీసుకుంటున్నాం, కానీ అంత పూర్తి ఇసుక నిల్వలు మా దగ్గర లేవు. అన్ని విలేజ్లకు ఇచ్చేంత ఇసుక నిల్వలు లేవు. ఒక 3-4 విలేజ్లు వాడుకుంటే మాత్రం సరిపోయేంత మాత్రమే ఉన్నాయి. అది కాకుండా ఇప్పుడు నార్సింగు, చేగుంట, తూప్రాన్, మనోరాబాద్ ఇలా ఏ మండల వాళ్ళు పడితే ఆ మండల వాళ్ళు మన ఇదే ఉన్నదా లేదా అనే ఆలోచన లేకుండా ఎంఆర్ఓలు గారు పర్మిషన్ ఇచ్చేస్తున్నారు. ఏఈ గారు రాసి ఇచ్చేస్తున్నారు. ఒక పేపర్ మీద 10 ట్రిప్పులు అనేది కూడా కుట్టడం జరుగుతుంది. ఇంతకుముందు మేము వెళ్ళాము, డైరెక్ట్ మేమే వెళ్ళి ట్రాక్టర్ కాల్ చేసాం, పర్మిషన్ లేని ట్రాక్టర్ కాల్ చేశాను. కాబట్టి దయచేసి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాం, ప్లస్ అదేవిధంగా ఆర్డీఓ గారి దృష్టికి తీసుకెళ్తాం. మేము విలేజ్ వాళ్ళం అందరం వచ్చి కూడా లెటర్ రాసిమంటే లెటర్ పరంగా కూడా రాసేయడానికి మేము అందరము ఉన్నాము. దయచేసి మా గ్రామ ప్రజల
దృష్టిలో పెట్టుకొని ఇలాంటివి జరగకుండా చూడాలని కలెక్టర్ గారిని ఆర్డీఓ గారిని కోరుతున్నాను. ప్రాబ్లం వల్ల ఈ హల్దీబాగ్ నుంచి అక్రమంగా ఉసుకే అధికారం పార్టీ ఉందని చెప్పేసి అని కూడా మరి విచ్చలవిడిగా తీసుకుపోయి అమ్మడం జరుగుతుంది. సర్పంచులు మన అక్కింపేట సర్పంచి విచ్చలవిడిగా తీసుకుపోయి ప్రజలకు ఇచ్చింది డబుల్ బెడ్రూమ్ అని చెప్పి తీసుకొచ్చి మన బయట అమ్మడం జరుగుతుంది స్టాండ్ అది. అదేవిధంగా మన అస్తాల్పూర్కు నెల్లూరుకి తాగునీటి సమస్య బాగా ఇబ్బందికరంగా ఉంది. నిన్న అదేవిధంగా ఎంఆర్ఓ గారు కూడా వచ్చి ధర్నా చేసి రోడ్డు పైన ఆబ్జెక్షన్ చేయడం జరిగింది. మా వెల్దుర్తి ఎంఆర్ఓ గారు, మాసాయపేట ఎంఆర్ఓ, మన చేగుంట ఎంఆర్ఓ వాళ్ళు అధికారము వాళ్ళ పార్టీ తరఫున తెలుసుకొని మరి ఇసుక తీసుకెళ్ళడం జరుగుతుంది. అలా కాకుండా తాగునీటి సమస్య ప్రాబ్లం ఉన్నప్పుడు అందరికీ సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాను. మరియు పెద్దలు చెప్పినట్టు మా దగ్గర మెల్లూరు అస్తాల్పూర్ గ్రామ శివార్లు ఇసుక చాలా తక్కువ ఉండి నీటి సమస్య, నీటి ఎద్దడి ఉంది. ఇప్పటికే అడుగంటిన జలాలు అడుగంటడం వల్ల సాగునీటి సమస్య వాగు మీద, మన హల్దీ వాగు మీద ఎంతో రైతులు ఆధారపడినటువంటి ఉంది. ఆ సాగునీటికైనా మరి త్రాగునీటికైనా మీరు ఇసుక ఎత్తుకొని పోతే వేరే మండలం, చేగుంట మండలం నుంచి, రెడ్డిపల్లి విలేజ్ నుంచి, మాసాపేట మండలం నుంచి, తూప్రాన్ మండలం నుంచి ఇంతకుముందు సర్పంచ్గా ఎన్నుకోకముందు చాలా ఇసుక పోయింది. ఇప్పుడు మా సర్పంచ్ గారు చాలా టైట్ చేయడం వల్ల కొంచెం ఆగుతుంది. కాబట్టి ఆయన మీదనే నింద రాకుండా గవర్నమెంట్ ఆఫీసర్లు కూడా చూసి ఇసుక నిల్వలను ఆపేయవలసిందిగా ఇక్కడికి వచ్చి ఎంక్వైరీ చేసి నిల్వలు ఉన్నాయా లేదా దాన్ని బట్టి పర్మిషన్లు ఇవ్వండి. మా దగ్గర నిల్వలు లేవు కాబట్టి దయచేసి గవర్నమెంట్ ఆఫీసర్లను కోరుకునేది ఏంటంటే మా దగ్గరికి పర్మిషన్లు ఇవ్వకండి. ఇసుక ఎక్కడ ఉందో అక్కడ చూడండి, హల్దీ మీద అక్కడ పర్మిషన్లు ఇవ్వండి. దామరం చెల్లింగపూర్ బ్రిడ్జ్ దాటి నుంచి చాలా నిల్వలు ఉన్నాయి, అక్కడ చూసి ఇవ్వండి. మేము లేదంటే మీరు ఆఫీసర్లు వినకపోతే ధర్నాలు చేస్తాం, రోడ్ల మీదకి వస్తాం. ఎందుకంటే రైతులు ఎండిపోతారు, అందరు ఎండిపోతారు. మా పక్షాన రైతులు గీతులు అందరూ నిలబడి మాట్లాడతారు. కాబట్టి ఇది సీరియస్గా కాకముందే అధికారులు చర్య తీసుకొని, అందరు చర్య తీసుకొని మా దగ్గరికి ఎటువంటి పర్మిషన్లు ఇవ్వకూడదని దయచేసి మేము ఆఫీసర్లను కోరుచున్నాం.